ఇది వాము చెట్టు, దీంతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇది మా ఇంటికాడ పెంచుతున్నాం. ఇది వాము చెట్టు. ఇది తోటకూర. మేము ఇంట్లో కూరకి మోయినంగా కొంచెం పెట్టుకున్నాము. ఇది వచ్చేసి గులాబీ చెట్టు. ఇదే నేను కొనుక్కొని వచ్చేసాను. ఇది మటుకు కొమ్మ వేరేది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చేసాను. ఇది కొమ్మ బతికింది గులాబీ చెట్టు. ఇంకా చూపిస్తారండి మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఫ్రూట్స్. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇది కూడా కొమ్మ వేసాము, బతికింది. కాయలు అయితే రాలేదు. ఎంతమందికి బుడ్డ వంకాయలు తెలుసు మీకు? ఇవి చిన్న వంకాయలు. అన్ని వంకాయలు చూసుంటారు కానీ ఇవి చూడండి, చిన్న వంకాయలు. ఈ చేపల పులుసులో చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని మేము బుడ్డ వంకాయలు అంటాము. ఇవ్వండి చెట్టుకి. మేము ఇంటికాడే పెంచుకుంటాము, కూరకు మైనంగా ఇంటి దగ్గర వేసుకుంటాము. పెద్ద వంకాయలు కూడా ఉన్నాయి. ఈ బుడ్డ వంకాయలు, పెద్ద వంకాయలు చూపిస్తారు అండి. ఇవి పెద్ద వంకాయలు. ప్రస్తుతం అయితే ఈ రెండే ఉన్నాయి. వంకాయలు మాత్రమే ఉన్నాయి ఇంటికాడ. వర్షాకాలం అయితే ఇంకా చాలా వేసుకుంటాము ఇంటి దగ్గర. ఇప్పుడు ఎండాకాలం కదా, మా ఊరి దగ్గర కొంచెం వాటరు రోజు రావు. సో ఈ చెట్లకు మట్టుకు అంతగా వాటర్ కూడా అవసరం లేదు. ఇవి కాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది కూడా. ఇది మా జాంకాయ చెట్టు. నిమ్మకాయ చెట్టు నీళ్ళు లేక బాగా ఎండిపోయింది. ఇదైతే కనీసం 2 గోతాలు నిమ్మకాయలు కాసింది ఈ చెట్టు. అంటే మొన్నటిదాకా కాసింది. ఇప్పుడు ఇక్కడ ఏపీలో బాగా ఎండలకి ఇక్కడ వాటర్ కూడా అంతగా రావు, అందుకని ఎండిపోయింది. కానీ కాపు మటుకు 2 బస్తాలు కాయల దాకా కాసింది. ఒక్క చెట్టే నిమ్మకాయ చెట్టు. చూపిస్తారండి నిమ్మకాయలు. అయిపోయింది కాపు, మొన్న కోసేసాము. గుడ్డి కాయలు ఉన్నాయి.